ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం మరి చక్కగా సీతామాత అక్కడున్న అయోధ్యలో ఉన్న నది మాతని కలుసుకోవటానికి వెళ్ళాలనుకుంటుంది. చక్కగా పరిచారకులైన మీనాక్షిని, ఉషని, సోమని తనతో పాటు రమ్మని సీతామాత కూడా చక్కగా పరిచారకులు వేసుకునే దుస్తులే ధరించి కాపలాదారులని ఎలా అయితే బురిడి కొట్టించేసి చక్కగా వీళ్ళు అక్కడ నుండి బయటకైతే వచ్చేస్తారండి. వీళ్ళు రాజమందిరం నుంచి బయటపడ్డాక హాయిగా ఊపిరి పీల్చుకుంటారనమాట. ఎందుకంటే కాపలా అది ఎవరికైనా తెలిస్తే మరి అత్తగారులు ముగ్గురు ఏమంటారో, మామగారు ఏమంటారో తెలీదు కదండీ! వీళ్ళు విదేశీయులు కదా! కోడలు ఇలా చీకటి చాటున వెళ్ళింది అంటే దొంగతనంగా ఎవరైనా కూడా అపహాస్యమే గదా చేస్తారు. అయితే వీళ్ళు ఒక సురక్షిత ప్రదేశం చేరే వరకు కూడా నది ఒడ్డున నడిచి, అక్కడ నదీ దేవతలకి చక్కగా పువ్వులర్పించి దీపారాధన చేస్తారండి. ఐయామ్ సారీ. మాతేమో మంత్రాలు, స్తోత్రాలు చదువుతుంది సీతామాత. ఆమె చక్కగానండి సీతామాత ఆ నీటిలోకి దిగేటప్పటికి సూర్య భగవానుడి తొలి కిరణాలు ఆ నదిని తాకి నదీ దేవతని పలకరిస్తాయండి. వీళ్ళు ఇదంతా చూసి గ్రహించే లోపే సీతామాత నదిలో మునుగుద్దనమాట. గాలి కోసం పైకి వస్తూ, నవ్వుతూ వీళ్ళని కూడా రమ్మని పిలుస్తుందండి. ఏమని అంటే నదీ దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ గంగామాత యొక్క చెల్లెలు. ఆ యొక్క నదీమాత పేరు సరయూదేవి అండి. ఆ సరయూదేవి వీళ్ళతో ఆడుకోవాలనుకుంటుందంటండి. ఆమె చక్కగా ఆడగలదు కూడా మనతో అని రోహన్ని, సోమని, మీనాక్షిని మెల్లగా నదిలో దిగమని ఆమె చెప్తుందండి. వీళ్ళు చక్కగా నదిలో దిగి ఆహ్, ఆడుకుంటూ ఉంటారనమాట. మీనాక్షి మాత్రం గతసారి నదిలో దిగబోయి మునిగిపోతుంది కదండీ! అప్పటి నుంచి తన అదృష్టానికి పరీక్ష పెట్టకుండా నది నుంచి దూరంగా ఉంటుందనమాట ఇంకా. అప్పటినుంచి గూడా. ఇది ఇంక అన్ని మర్యాదల నుండి స్వేచ్ఛగా ఉండవలసిన సమయం అని సరయూదేవికి తెలుసంటండి. సీతామాత అందుకే సీతామాతని ఇక్కడికి రమ్మని పిలిచిందంటండి ఆ సరయూ మాత. ఆ విషయం చెప్పగానే వీళ్ళు ఆశ్చర్యపోతారండి. సోమ అడుగుతుంది, "మాత ఆమె మిమ్మల్ని పిలిచిందా?" అని. అనేక రాత్రులంటండి సీతామాతని ఈ నది పిలవడం జరిగిందంటండి. నిద్దట్లో రోజు వినేదంట. ఆలోచించు, ఇక్కడికి నువ్వు ఎన్ని నెలలయింది వచ్చి, అయినా నువ్వు నన్ను కలవటానికి రానే రాలేదు అని ఆ సరయూ మాత అడిగేదండి. గత రాత్రి ఎలా వెళ్ళాలి? ఇలాగ వెనక ద్వారం నుంచి ఇలా వెళ్దాము అన్న ఆలోచన వచ్చే వరకు కూడా ఎలా తప్పించుకోవాలో ఇన్ని రోజులు అలాగా ఆలోచిస్తూనే ఉందంటండి సీతామాత. వీళ్ళు నది వద్ద కూడా ఎక్కువ సేపు ఉండరండి. ఎందుకు అంటే మిదిల వీళ్ళు పొందే స్వేచ్ఛ, ఉల్లాసాలు తిరిగి వచ్చే వరకు మాత్రమే ఇక్కడున్నారు. వీళ్ళు తిరిగి మళ్ళీ రాజమందిరం దగ్గరికి ప్రవేశించేసరికండి అక్కడ సీతాదేవి దుస్తులు మార్చుకునే గది ఏదైతే ఉందో అక్కడ శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ ఎదురు చూస్తూ కనబడటం వీళ్ళకి కనబడుతుందనమాట. సీతామాతతో శ్రీరాముడు అంటాడండి, "నీకు నది దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందని నాకు తెలిసినట్లయితే, నేనే నిన్నక్కడికి తీసుకెళ్ళేవాడిని కదా!" అని ఆమెతో ఆయన అంటాడండి. ఇన్ని ఆంక్షలతో ఉండటానికి సీతామాత కూడా అలవాటు పడలేదని శ్రీరాముడికి తెలుసనమాట. త్వరలోనే మనం అడవికి వెళ్దామని ఆయన చెప్తారండి. వీళ్ళు మాత దుస్తులు మార్చుకోవటంలో వీళ్ళ సహాయం అవసరం లేదని చెప్పగా, శ్రీరాముడిని, సీతామాతని అక్కడే వదిలేసి వీళ్ళు చక్కగా మెల్లగా బయటికి జారుకుంటారు. కొన్ని రోజుల్లో సీతామాతను తీసుకొని శ్రీరామచంద్రుడు వాళ్ళిద్దరి వెంట సోమ వెళ్ళగా అడవికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సీత తన పాదరక్షలు తీసేసి పట్టుబట్టి రథం దిగి నడుస్తుందండి. కింద మట్టిలో కాళ్ళు లేకుండా. ఎందుకంటే రథంలో వెళ్ళినట్లు కాకుండా ప్రతి వారు భూమి యొక్క స్పర్శను అనుభూతి చెందాలి అని సీతామాత మనకి ఈ విధంగా సందేశం ఇస్తుందండి. సోమ ఏమో వారి కోసం రథం దగ్గరే ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. శ్రీరాముడు, సీతామాత మాత్రం చక్కగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతారండి. చాలా సేపు రాలేదు వాళ్ళు. ఆ మాత ఆ మొక్కలు, జంతువులు అన్నిటితో కూడా సాన్నిహిత్యం ఏర్పరచుకోవాలని వాళ్ళలా వెళ్తూ ఉంటారంట.
కానీ అడవి నుంచి వచ్చేసరికి మాత మాత్రం చాలా మౌనంగా ఉంటుందండి. ఎందుకు అంటే ఆమె సీతామాత మానవుల యొక్క ఆక్రమణ గురించి తెలుసుకుందండి. అది ఏంటి అంటే పెరుగుతున్న మానవుని యొక్క అవసరాలకు మిగిలిన జీవరాశులకి మధ్య సంతులనం అనేది ఏర్పడాలంట. ఆ సంతులనం లేకపోతే మన మధ్య ఉండే సహజమైన ఐక్యత నశించిపోతుంది అని సీతామాత మనకి చెప్తుందండి. సంతులనం అంటే ఏంటి? జీవరాశులకి, మానవ అవసరాలకి ఎందుకు అంటేనండి, మనం ఎంతో స్వార్థపరులమండి. సింపుల్‌గా చెప్పాలంటే. మనకు కావాల్సింది మనం తీసేసుకుంటాం గానీ, అది తీసుకున్నాక ప్రకృతి నుండి, ప్రకృతికి మనం ఏమివ్వాలో మనం అసలు ఆలోచించమనమాట. ప్రకృతిలో ఉన్న జీవరాశులు అవనివ్వండి, వనరులు అవనివ్వండి, మానవ అవసరాలు ఇవన్నీ ఒకదానికొకటి హాని కలగకుండా సమంగా ఉండే స్థితిని సంతులనం అంటారు. అదే సమతుల్యత లేకపోతే సమబలమని. కానీ ప్రకృతిలో ప్రతి జీవి ఏదో ఒక దానితో ఒక్కోటి సంబంధం కలిగే ఉంటుంది. ఉదాహరణకు చెట్లున్నాయండి. మనకు ఆక్సిజన్ ఇస్తాయి గదా! జంతువులుంటాయి. ప్రకృతి చక్రాన్ని చక్కగా కొనసాగిస్తూ ఉంటాయి. పక్షులుంటాయి. అవేం చేస్తాయండి విత్తనాలు ఒక చోటు నుంచి వేరొక చోటికి వ్యాప్తి చేస్తాయి. ఇవి లేకపోతే ప్రకృతి సమతుల్యం అనేది చెడిపోతుందనమాట. మనిషికి కూడా కొన్ని అవసరాలున్నాయి. అవేంటి అంటే ఆహారం, నీరు, నివాసం, వనరులు. కానీ మనిషి ఈ అవసరాల కోసం ఎక్కువగా ఎక్కడ ఆధారపడి ఉంటున్నాడండి? ప్రకృతి మీద. మరి ఈ ప్రకృతిని ఎక్కువగా నాశనం చేసేది ఎవరు అంటే మానవులే. అందువల్ల ఏమవుతుంది అంటే సంతులనం పోతుంది. మనిషి తన అవసరాలు తీర్చుకోవాలి. కానీ ప్రకృతి, జంతువులు, పక్షులు, నదులు ఇవన్నిటిని కూడా కాపాడుతూ జీవించాలండి. దీన్నే సంతులనం అంటారు. చాలా పల్లెటూరులో మనం చూస్తూ ఉంటే మన చిన్నప్పుడు ఉన్న చెరువులు కానీ ఇప్పుడు అవి మంచినీళ్ళ చెరువులండి. వాటి నుంచే నీళ్ళొచ్చేవి. వాటినే ఉపయోగించుకునేవాళ్ళం అన్ని అవసరాలకు కూడా. కానీ ఇప్పుడు అవెలా అయిపోయినాయండి చేపలు పెంచే సరస్సుల్లాగా తయారైపోయినాయి. మరి అది సంతులనం దెబ్బతీసిందంటారా? లేదంటారా? మనం ట్యాంక్‌లో వాటర్‌కి, ప్లాస్టిక్ పైపుల్లో వచ్చే వాటర్స్‌ని తాగటానికి మనం అలవాటు పడిపోయి, ఆ వాటర్ నుంచి భూమాత ద్వారా వచ్చే సహజమైన కొన్ని మినరల్స్ ఉంటాయండి భూమిలో. ఆ మినరల్స్‌ని ఆ వాటర్ తీసుకొని మనకి అందించాయన్నమాట. మరి ఆ శక్తిని మనం కోల్పోయామా లేదా? వాటర్‌లో భూమి నుండి వచ్చే శక్తిని మనం తీసుకోలేకుండానే ప్లాస్టిక్ వాటర్‌ని అంటే కల్తీ జరిగే వాటర్‌ని మనం తాగుతున్నామండి. దానివల్ల కూడా ఎన్నో నష్టాలు మనకి జరుగుతూ ఉంటాయి కదండీ! అందువల్ల మనం ఏం చేయాలి? నదులను కూడా అంటే వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో చెరువులు ఇప్పుడు కొన్ని బెంగుళూరు అటుకేసి వాటర్ సమస్య ఏర్పడుతుందండి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాటర్ సమస్య. ఇంకుడు గుంతలు ఎందుకు తీయమంటున్నారండి? ఈ సంతులనత కోసమే, ఈ సమతుల్యత కోసమేననమాట. ఇవన్నీ ఎవరు కాపాడాలి అంటే అది ఎవరి బాధ్యత అంటే మన బాధ్యత. మన రాబోయే తరాలకి ఇప్పుడు మనం ఏవైతే ప్రకృతి నుంచి వనరులు అనుభవిస్తున్నామో అవన్నీ వాళ్ళకి అందించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందనమాట. మన భారతీయ సాంప్రదాయంలోనండి ప్రకృతిని ఒక దేవతగా భావిస్తారు. నది అంటే ఎవరు? గంగామాత, గోదావరి, కృష్ణ, సరయు, కావేరి, సింధు, తుంగభద్ర ఎన్నో నదుల పేర్లున్నాయండి. ఇవన్నీ మనకి కలిపితే ఒకటే గంగామాత. ఏ నదైనా గంగామాత యొక్క స్వరూపమే. భూమి అంటే భూమాత. మన కన్న తల్లి. అంతే కదా! మనకు తల్లులందరికీ ఆదిశక్తి, ఆదితల్లి ఎవరంటే భూమాతే. చెట్లు చెట్లంటే మామూలు చెట్లే కదండీ. దేవతా వృక్షాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం గదండీ. అవి దేవవృక్షాలు చెట్లు అంటే. అందుకే మనం మనిషి ప్రకృతిని గౌరవించాలి అనే సందేశం మనకి ఇక్కడ చక్కగా మనకి సీతామాత అందిస్తుందండి. ఒక అడవిని పూర్తిగా నరికివేస్తే జంతువులు ఉండవు కదండీ! వర్షాలు పడవు కదా! అప్పుడేమవుతుంది? ఆ భూమంతా కూడా బీడు భూమి కింద తయారైపోతుంది. అంటే అప్పుడేమవుతుంది? సంతులనతం అనేది పోతుందనమాట. అందువల్ల జీవరాశులు, ప్రకృతి, మానవ అవసరాలు సమంగా ఉండే స్థితే సంతులన స్థితి. ఇది మనకి లేకపోతే సహజమైన ఐక్యత అనేది నశించిపోతుంది అని చెప్తుందండి సీతామాత. ఎందుకు అంటే, మనము ఆధారపడి జీవిస్తున్నామండి ఈ ప్రకృతి మీద. ఎప్పుడైతే చూడండి మనం ఇప్పుడు భూమాత ఉందండి. నువ్వు ఉమ్మూసినా భరిస్తుంది. నువ్వు మల విసర్జన చేసినా భరిస్తుంది. నువ్వు యూరిన్‌కి వెళ్ళినా భరిస్తుంది. నువ్వు ఎన్ని తప్పులు, పాపాలు చేసినా నిన్ను భరిస్తుందా లేదా? అందుకే ఒక్కొక్కసారంటండి భూమాత తనను తాను ప్రక్షాళన చేసుకోవటానికే ఈ భూకంపాలు
అడవులు దహనం చేయటం, అగ్నిపర్వతాలు బద్దలైపోవటం, మనకి అతివృష్టి, అనావృష్టి కారణాలు ఇవే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.